ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఇంత సీనియర్ ఎంపీగా? జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పంచుతున్నప్పుడు నోట్లు పడిపోయా? ఇదే వేడిలో, ఇదే వాడిలో, ఇదే వాణితో ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీకు వ్యక్తిగతంగా చంద్రబాబు గారి మీద ద్వేషం ఉందనేది నిర్ధారణ మీరే చేసుకున్నారు. రిటైర్ అయిపోయానని చెప్పి వడ్డీ సౌకర్య 2004లో లెటర్ పూర్వకంగా రాశారు. నోరు బారేసుకోవటం అంత సీనియర్ మనిషికి పడదు. సిద్ధాంతపరమైన అంశాల మీద విభేదాలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. గారికి చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు పడుతుంది. నమస్కారం గోపాలకృష్ణ గారు. ఈ ఇటీవల కాలంలో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వడ్డే శోభనాధీశ్వర గారు సీనియర్ నాయకులు, మీరు కూడా వారితో కలిసి పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఆయన ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మరి విమర్శనాస్త్రాలతో సంధిస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. ఏంటి, ఎలా చూస్తారు అసలుకి వడ్డే శోభనాధీశ్వర గారి విమర్శలు? రాజకీయాల్లో సీనియారిటీ ఏర్పడిన తర్వాత, సీనియారిటీ వచ్చిన తర్వాత కొన్ని నిబద్ధతలు పాటించాలి. రాజకీయం అంటే రాజకీయమే. రాజకీయ పార్టీలో కలిసి పనిచేసినప్పుడు విభేదాలు రావటం సహజం. మన అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. మనిషికి మనిషికి, తండ్రికి కొడుక్కి, అన్నకి తమ్ముడికి, అలాగే సహచర మంత్రివర్గానికి ముఖ్యమంత్రితో, అలాగే ముఖ్యమంత్రికి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి, వివిధ నాయకులకి వివిధ అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలో ఎలా అయితే భిన్నాభిప్రాయాలు ఉంటాయో అలా ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన ఎక్కువ కాలం, కొన్ని దశాబ్దాల పాటు కలిసి పనిచేసినప్పుడు, పార్టీ వ్యవస్థాపకుడు కూడా తప్పు చేసినప్పుడు, అంటే నందమూరి తారక రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ ప్రమేయం ఎక్కువ ఉందని చెప్పేసి అనుకున్నప్పుడు, చంద్రబాబు గారిని పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు, మీరు గనక నిలబడకపోతే పార్టీకి అండగా మేము వేరొక పార్టీని చూసుకుంటామని బెదిరించినప్పుడు, అదిరించినప్పుడు, గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంత పార్టీ వ్యవస్థాపకుడికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మా అందరికీ తెలిసిన విషయం. మాకు వ్యక్తిగతంగా రామారావు గారి మీద ప్రేమ ఉన్నా, మాకు నచ్చకపోయినా చంద్రబాబు గారిని మేము ఎప్పుడు కూడా ఆ విషయంలో హర్షిస్తాం తప్ప విభేదించం. అటువంటి సందర్భంలో కూడా ఈ వడ్డే శోభనాధీశ్వర గారు అండగా ఉన్నారు. మానవతా దృక్పథంలో ఒక తండ్రి లాంటి స్థానంలో వ్యవస్థాపకుడు ఉన్నప్పుడు మేమందరం రామారావు గారితోనే ఉన్నాం. అలానే మేము ఎప్పుడు లక్ష్మీపార్వతి చర్యలను కానీ చేష్టలను కానీ మేము చూసి రామారావు గారితో విభేదించి, ఒక తండ్రికి కొడుకున్న సంబంధాలు ఎలా ఉంటాయో అలా మేము రామారావు గారితో వారించేవాళ్ళం తప్ప ఎప్పుడు కూడా ఆయన్ని తోలనాడేవాళ్ళం కాదు. మరి ఇప్పుడు నాకు తెలిసి 2004 ఆ ప్రాంతం నుంచి శోభనాధీశ్వర గారికి చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు పడుచుంటాయి. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. కొంతమంది రాజకీయ పునరావాసం కోసం ఇద్దరు పెద్దల మధ్య విభేదాలు సృష్టించవచ్చు, పోటీతత్వం ఉండొచ్చు, కొన్ని విష ప్రచారాలు చేయొచ్చు, స్నేహబంధాన్ని పెంచేయచ్చు. ఆ సమయంలోనే మనం ఒక నాయకుడి దగ్గర చాలా నిగ్రహం పాటించి, వివరణ ఇచ్చి, వ్యక్తిగతంగా కలిసి ఒక బంధాన్ని
పటిష్టం చేసుకొని భేదాభిప్రాయాల్ని ఐడియాలజీలో ఉంటే ఐడియాలజీలో, వ్యక్తిగతంగా ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్తే చెప్పుడు మాటల మీద ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు వయసుతో సంబంధం లేదు, వారికి ఒక వీటో పవర్ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ పార్టీలో ఉన్నా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు పెన్ను ఎవరి వైపు గీటు గీస్తే వారికి ప్రాతినిధ్యం లభిస్తుంది, రాజకీయ అవకాశాలు కలుగుతాయి. అది ఎప్పుడూ మైండ్లో గుర్తెరిగి పెట్టుకోవాలి. అలా అని సిద్ధాంతపరమైన అంశాల మీద విభేదాలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. ముందుగా మాట్లాడుకున్న తర్వాత కూడా ఆ సిద్ధాంతపరమైన అంశాలు కనుక సమాజాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నా, లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా అప్పుడు తేటతల్లం చేసేయాలి, చెప్పేయాలి. అంతేగాని అదే మనసులో పెట్టుకొని ఒక దుగ్ధపరమైన ఒక నిరాశ నిస్పృహ కాకుండా ఒక వ్యతిరేక భావాన్ని ఒక సీనియర్ రాజకీయవేత్తలు ఎవరైనా సరే మనసులో ప్రవేశింపజేసుకొని ప్రతి అంశాన్ని నెగిటివ్ గా చూసి పాజిటివ్ గా తీసుకోకుండా ప్రతి నిర్ణయాన్ని నెగిటివ్ గా తీసుకొని చేస్తే అది మంచిది కాదు. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ స్థానంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి దాని వలన సమాజంలో ఏదన్నా నష్టం వాటిల్తే ఏం చేయాలి? వ్యక్తిగతంగా కలవాలి, కలిసి మాట్లాడాలి. మాట్లాడినా వినకపోతే నేను రిటైర్ అయిపోయానని చెప్పి వడ్డే శోభనాథేశ్వర 2004లో లెటర్ పూర్వకంగా రాశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ఎవరైతే ఆయనకి వెన్నుతట్టి నిలబడ్డారో, రాజకీయంగా వారిని అండగా ఉన్నారో వారికి చెప్పలా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర గొప్పతనం ఏంటంటే ఒక నాయకత్వ లక్షణం, ఏదైనా ఉన్నప్పుడు కొద్దిపాటి పరిచయం ఉన్నా కానీ ఏదో సందర్భంలో చెప్తారు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని. అందుకే ఆయనకి ఇంతమంది నాయకులు అండగా ఉన్నారు, ఆ స్థానం వచ్చింది. గోపాలకృష్ణ గారు, అందరిలో ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు వడ్డే శోభనాథేశ్వర గారు అసలు ఏ పార్టీలో ఉన్నారు, అసలు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. వారు తెలుగుదేశంలోనే ఉన్నాను, నా చివరి రక్త పొట్టు వరకు తెలుగుదేశం అన్నారు కానీ బట్ చర్యలు అయితే అలా లేవు కదా. మరి ఆయనే నిర్ణయించాలి, ఆయనే చెప్పాలి. అదే చాలా మందిలో ఇదే డౌట్ వస్తుంది. అంతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమరావతికి మరో 40,000 ఎకరాలు ఎందుకు అని కూడా ఆయన ప్రశ్నించారు. రైతుల్ని, రాష్ట్రాన్ని ఏం చేద్దామని కూడా ఆయన అడుగుతున్నారు. అంటే 40,000 ఎకరాలు తీసుకున్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా, ముందే కోయిలకు వీటి ఎందుకు? అదేమన్నా నిర్ణయం తీసుకున్నారా? ఈ రోజు కూడా నారాయణ గారు చెప్పారు కదా, ఏదో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టడీ చేస్తుంది CRDA, దానికి తగిన భూమి కావాలి అని అంటే అసలు ముందు ఆ ఎయిర్పోర్ట్ స్వభావం తేలాలి, ఆ ఎయిర్పోర్ట్ యొక్క నమూనా తేలాలి, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక నిర్దేశించబడాలి, అది కేంద్ర ప్రభుత్వానికి రాయాలి, పర్మిషన్స్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ని ఉన్నప్పుడు మరి ఇక్కడ ప్రక్కన తీసుకున్న 1,500 ఎకరాలు, మొన్నే కదా 750 ఎకరాలు ఎక్వైర్ చేశారు, గతంలో 750 ఎకరాలు ఉంది. ఇక్కడ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ ఇచ్చింది కదా, టెర్మినల్స్ కడుతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా డిక్లేర్ చేసింది. మరి దీన్ని ఏం చేస్తారు? లేకపోతే దాన్ని ఎప్పటికీ తయారు చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ ఇంకా ప్రణాళిక స్టేజ్ లో ఉన్నప్పుడు అంత తొందరగా నోరు బారేసుకోవటం అంత సీనియర్ మనిషికి తగదు. అంటే ముందే కూర్చున్నట్టు ఆయన బహుశా అది నా ఉద్దేశంలో అది నేను అంచనా వేసిన మేరకు చాలా తొందరపడ్డారు. ఓకే, కృష్ణానదిలో స్పోర్ట్స్ సిటీ కూడా 4,500 ఎకరాలు కడుతున్నారు, అసలు బుద్ధుందా అని కూడా చాలా పరుష పదజాలంతో ఆయన మాట్లాడిన పరిస్థితి ఏంటి? అంత ఇదేంటి ఆ స్పోర్ట్స్ సిటీ మీద? ఏమవుతుంది? స్పోర్ట్స్ సిటీ కడితే రాబోయే రోజుల్లో యువత పెరుగుతుంది, ఒక తలమానికమైన స్పోర్ట్స్ సిటీ కడతారు, కట్టనేయండి. ఏదో అస్తవ్యస్తంగా ఒడ్డున అది కోతకు గురయ్యేది కంటే ఒక రివిట్మెంట్ జరుగుతుంది, కోతకు గురవదు ఏంటి. అవన్నీ డెవలప్మెంట్ చర్యల్లో భాగం. దాని యొక్క స్పోర్ట్స్ సిటీ యొక్క ఆ ప్లాన్ అంతా తీసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు అనుభవం ఉంటే చెప్పండి, సూచన చేయండి. అంతేగాని ఏదో రాజకీయ విమర్శ చేస్తే ఎట్లా? ఇన్ జనరల్ గా ఒక ప్రెస్ ముందుకు వచ్చి. ఓకే, అది ఒకటి. ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉన్న పరిస్థితి, P4
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి P4 పథకాన్ని కూడా ఆయన కొంత విమర్శించారు. ఇది కొత్తగా తీసుకొచ్చిందేం కాదు, చాలా పాతదే ఇది. ఎలాగా ఇది వ్యవహరిస్తారు? ఇందులో కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్తున్నారు. P4 కాన్సెప్ట్ అనేది రాజకీయంగా, సామాజికంగా ఒక మంచి కాన్సెప్ట్. అంటే ధనవంతులు ఎవరి దగ్గర అయితే ధనం సర్ప్లస్ గా ఉందో వారికి వచ్చిన లాభాల్లో నుంచి బలహీన వర్గాలకి లేకపోతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి చేదోడు వాదోడుగా ఆ ఇన్కమ్ షేరింగ్ ప్యాటర్న్ అనేది ఉంటే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన. దాంట్లో ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్ లో చాలా సాధక బాధకాలు ఉంటాయి. ఆ క్వాలిటీ ఆఫ్ డోనరు, అతని యొక్క వ్యక్తిగత జీవితం, అతను ఏ విధంగా సంపాదిస్తున్నాడు, ఏ విధంగా అతనికి ధన సంపాదన కలిగింది, ధన సమార్జన కలిగింది, అదేవిధంగా ఆ ధనాన్ని ఏ విధంగా అతను వెచ్చించదలిశాడు, ఒక కాన్సెప్ట్ అనేది మొదలైంది కదా. ఇంకా అప్పుడే కొన్ని లోపాలు జరుగుతాయి, కొన్ని లాభాలు జరుగుతాయి, కొన్ని మెలకువలు తెలుస్తాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. ఎవరికైతే ఈ బ్రెయిన్ చైల్డ్ అనేది ఉందో ఆ కాన్సెప్ట్ P4, దానికి పరిణిత చెంది కొన్ని పరిణామాలు అనుభవరీత్యా కొన్ని చేంజెస్ జరుగుతాయి. తొందరపడి మనం మాట్లాడితే ఎట్లా? P4 కంటే మెరుగైన విధానం ఉందనుకోండి, అడ్వైజ్ చేయండి. అంతేగాని అసలు మొత్తం నేను P4ని విమర్శిస్తానంటే ఎందుకు విమర్శిస్తారనేది ఎక్కువ మంది మెజారిటీతో చేసుకోవాలి. రైట్. గోపాలకృష్ణ గారు మరొక పెద్ద ఆరోపణ అయితే చేశారు. అమరావతిని రియల్ ఎస్టేట్ గా చేయకండి, రియల్ ఎస్టేట్ కోసం మీరు మరో 40,000 ఎకరాలు తీసుకోకండి అని కూడా చెప్తున్నారు. ఓకే, రియల్ ఎస్టేట్ చేశారు, ఏమవుతుంది చేస్తే? ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ చేయట్లేదా? రైతులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎవరిది? NPCC నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎవరిది? హిందుస్థాన్ స్టీల్ కన్స్ట్రక్షన్ ఎవరిది? హిందుస్థాన్ స్టీల్ వర్క్స్ ఎవరిది? BHEL ల్యాండ్ ఎక్వైర్ చేసి పవర్ ప్లాంట్స్ కట్టట్లేదా? అది రియల్ ఎస్టేట్ కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక రాజకీయ నాయకుడిగా, ఇంత సీనియర్ ఎంపీగా ప్రతి అంశంలో భూమి అనేది ప్రధాన అంశం. ఏ ప్రభుత్వమైనా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే భూమి లేకుండా, నీరు లేకుండా, విద్యుత్ లేకుండా ఏది సాధ్యపడదు. మీరమ్మేదేదో రైతులు అమ్ముకుంటారు కదా, రైతులు నోట్లో మట్టి రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇస్తానంటే బలవంతంగా ఉన్న జేబులో లాగేసుకున్నారా? అలా నాకు తెలియక అడుగుతాను. స్వచ్ఛందంగా ఇస్తానంటున్నారు, ఇవ్వనండి, మీకేంటి నష్టం? ఓకే, ఏమైనా హరిత విప్లవం వస్తే మాట్లాడండి. దానికి ఆల్టర్నేటివ్ గా, సబ్స్టిట్యూట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫారెస్టేషన్ లేకపోతే డి అగ్రికల్చర్ చేసినప్పుడు ఇంకా అంత భూమిని మీకు హరిత విప్లవం ఇది రాకుండా, ఇబ్బందులు రాకుండా ఆల్టర్నేటివ్ మోడల్స్ లో మనం పంటల్ని ఎక్కువ పెంచాలి, పంట నష్టం జరుగుతుంది, పంట దిగుబడి తగ్గిపోతుంది, లేదా పంట విస్తీర్ణం తగ్గిపోతుంది అని మీరు ఒక ఆల్టర్నేటివ్ మోడల్స్ పెట్టండి. అంతేగాని నేను వద్దు అని అంటానికి మీకేం హక్కు ఉంది? మీరెవరు చెప్పడానికి? అంటే మీ పాయింట్ ప్రకారమే చెయ్యాలా? ఇతరులకు ఆలోచన లేవా? ఇతరులకి జ్ఞానం లేదా? ఇతరులకి ఆలోచన లేదా? వాళ్ళకి బాధ్యత లేదా? రైతులు స్వచ్ఛందంగా ఇస్తే బలవంతంగా లాక్కుంటే అప్పుడు తప్పు, అంతే కదా. అది డెవలప్ చేసి ఖర్చు పెట్టి, ప్రజలు ట్యాక్స్లను ఖర్చు పెట్టి, రోడ్లు వేసి, డ్రైనేజ్లు వేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నప్పుడు కొంత భూమిని ప్రభుత్వం తీసుకుంటే, దాన్ని ఆర్థికంగా మెరుగుపరుచుకుంటే, అసలు మన కాన్సెప్ట్ ఏంటి? వ్యవసాయం ఎలా పెంపొందించాలో, పరిశ్రమ ఎలా పెంపొందించాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలా పెంపొందిస్తే, ఆర్థిక వనరులు సమకూరిస్తే, అధిక ఆదాయం వస్తే అప్పుల భారం నుంచి బయటపడవచ్చు. బడ్జెట్ ని ఒక పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన బడ్జెట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అది లాంగ్ రన్ లో షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తెలివి తక్కువనా, లేకపోతే మనకే అన్ని వచ్చా? ఓకే, మనం చెదుడు వాదుడుగా ఉండాలి తప్ప అన్నిట్లో వేలుపెట్టి ఇది తప్పు, అది తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటే రైట్. ఇప్పుడు వరకు అమరావతికి 30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరో 69,000 కోట్ల మొదట్లో కూడా 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు కూడా సోమనాథ్ గారు విమర్శ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు రైతుల మీద ప్రేమతో
నేను రియలైజ్ అయ్యాను, నేను కోర్టులో కూడా వేస్తాను అని చెప్పేసి కోర్టులో వేశారు. మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద వ్యక్తిగా, ఒక రైతు సీనియర్ నాయకుడిగా అందరూ గౌరవించి మేము కూడా సహకరించాం. ఆ సహకారం అనేది మీలో కూడా ఉండాలి, అంతేగాని ఎప్పటికప్పుడు మర్చిపోతే ఎలా? కానీ అప్పులు చేసి అమరావతిని కట్టుతున్నారు. అప్పు చేయకుండా మరో 69 కోట్ల రూపాయల కోసం, 1000 కోట్ల రూపాయల కోసం అప్పు చేయకుండా అప్పులు ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినప్పుడు నోట్లు పడిపోయినాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పంచుతున్నప్పుడు నోట్లు పడిపోయినాయా? ఇదే వేడిలో, ఇదే వాడిలో, ఇదే వాణితో ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీకు వ్యక్తిగతంగా చంద్రబాబు గారి మీద ద్వేషం ఉందనేది నిర్ధారణ మీరే చేసుకుంటున్నారు, ఎవరు చెప్పక్కర్లా. ఓకే, అది వద్దు. భేదాభిప్రాయాలు వేరు. చంద్రబాబు నాయుడు గారితో మాతో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, మాకు కూడా ఉంటాయి. కొన్ని నిర్ణయాల్లో మేము 4 గోడల మధ్య మాట్లాడతాం, చెప్తాం. ఓకే, మీతో కూడా షేర్ చేసుకుంటాం. ఏదన్నా ఉంటే షేర్ చేసుకోండి ఆయనతో, ఆయన కూడా షేర్ చేసుకుంటారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలా షేర్ చేసుకోండి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పడి మాట్లాడితే అది ఒక పార్టీలో అన్ని పదవులు అనుభవించిన తర్వాత, అంత వ్యక్తిగత జీవితాన్ని మనం చవి చూసిన తర్వాత ఉమ్మటికే తప్పు. ఈరోజు బీజేపీ వల్ల నేను ఇబ్బంది పడ్డా, బీజేపీని తిట్టుకుంటూ కూర్చుంటున్నానేంటి రోజు? ఏదో ఒక వ్యక్తి చేసిన నిర్ణయం, అది ఒక వ్యక్తి తప్పు చేశాడు నా విషయంలో, పార్టీ తప్పు చేయలేదే. అది ఆ వ్యక్తికి అవకాశం వచ్చింది, తప్పు చేశాడు, తర్వాత అతనే రియలైజ్ అవుతాడు, మళ్ళీ అతనే వాళ్ళు వచ్చేసి పార్టీ పదవి కూటమిలో తీసుకున్నాడు కదా. ఓకే, గోపాలకృష్ణ గారు, గతంలో కూడా ఈ వడ్డే శోభనేశ్వర గారు బహిరంగ లేఖల రూపంలో కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి. అంటే ఆయన వ్యక్తిగతంగా కలిసి ముఖ్యమంత్రి గారికి చెప్తే వినడానా ఆయన ఉద్దేశం? ఏమండి, విన్నా వినకపోయినా చెప్పటం మన ధర్మం. వినకపోతే వదిలేయాలి. మనం రిటైర్ అయిపోయామని డిక్లేర్ చేశాము. మీరు విన్నారా? మీరు రాజకీయంలో రాజకీయ ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా జిల్లాలో పెత్తనం చేసినప్పుడు మీరు విన్నారా మీ సహచరుల మాటలు? ఆత్మవిమర్శ చేసుకోమనండి. ఓకే, కొన్ని వింటాం, కొన్ని వినం. ఇతరుల అమాయకుల్లాగా ట్రీట్ చేసి వదిలేశాం కదా. మనం ఏకచక్రాధిపత్యంగా చేశాం కదా. మీ మాటే విన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2001లో గద్దె రామ్మోహన్ గారు, ఇదే సోమనాథ్ దేశ్ గారు కాంగ్రెస్ లో మహమ్మద్ జాని నా స్నేహితుడు వచ్చి మీటింగ్ పెడితే మా దగ్గర ఒక ఫంక్షన్ లో నేను పిలిస్తే, ఆ రోజు ప్రమాదం కొంచెం ఉన్నది, రాష్ట్రం విడిపోతుంది, మీరు అందరూ కూడా ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు కాబట్టి మీరు తీసుకెళ్ళండి నాయకుడి దృష్టి కంటే. మీరు వినలా, వాదించారు. ఇవాళ వచ్చేసి రాష్ట్రం విడిపోయింది గగ్గోలు పెడితే ఎట్లా కుదురుతుంది? 2001లోనే నేను దాన్ని ఉదహరిస్తే ఒక కాంగ్రెస్ లో ఉన్న మహమ్మద్ జానియే ఒప్పుకున్నాడు, రాజశేఖర రెడ్డి చేసిన తప్పు, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం తప్పు, రాజశేఖర రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళటం, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి దగ్గరికి తీసుకెళ్ళటం, ఇది ఒక కుట్రలో భాగం అని చెప్పేసి రాజశేఖర రెడ్డితో మహమ్మద్ జాని విభేదించాడు. ఏ మాట కామాట. ఓకే, మాతో కూడా ఏకీభవించాడు. ఓకే, వడ్డే గారితో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్నిహితం అంటే రాజకీయంతో ఉంది, కుటుంబ పరంగా ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉండేవారు, ఎట్లా విమర్శలు పాల్గొన్నారు? అవన్నీ అనవసరం అండి. చాలా ఉంటాయి లోపాలు, మనుషులు లోపాలు ఉంటాయి, లేకపోతే మెరుగులు ఉంటాయి, తరుగులు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తవ్వుకోవటం, ఆయన చేసిన పని నేను చేయటం, మీరు అడగటం తప్పు. ఓకే, ఏం చెప్తారు వడ్డే శోభనేశ్వర గారికి? ఇప్పటికైనా నోరు మూసుకొని కూర్చొని మీరు ఆరోగ్యంగా రెస్ట్ తీసుకోండి. లేదంటారా? మీరు సూచన చేసేది బజార్ను పడకుండా ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయాల్లో పనికిరాని వ్యక్తికి మీరు అండదండలు అందిస్తే, మీరు మీ అంత ఇక చెడు మూడగట్టుకొని ఈ చివరి జీవితాంతంలో మీ అంత చెడు, మీ శక్తిని నిర్వీర్యం చేసి, ఇప్పటికే చాలా నష్టం జరిగింది. నేనేదో ఒక రైతు నాయకుడిని అని చెప్పేసి అన్నప్పుడు మంచి సూచన చేయండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే రాజకీయం మానేయండి. అది అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపయోగపడుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లో ఒక కొడుకు వెళ్ళి మనకు వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ తత్వంలో, వ్యాపార తత్వంలో ఎవరన్నా పోటీగా పనిచేస్తే మనకు నష్టం చేకూరుస్తున్నప్పుడు, మన ఇంటి మనిషి వెళ్ళి వాడిలో చేరి మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, రహస్యాలు, లేకపోతే మన యొక్క నడవడిక, లేకపోతే మన యొక్క ఆర్థిక పరిస్థితిని, లేకపోతే మన యొక్క
ఆమ్, నైపుణ్యాన్ని ఎదుటివాడికి పంచాడు అనుకోండి, ఏమవుతుంది? కుటుంబం నష్టపోతుందా లేదా? పార్టీ కూడా అంతే. పార్టీలో పెద్దలు కూడా అది చేయకూడదు. మనకి విభేదాలు ఉన్నప్పుడు, పార్టీ విడనాడి వెళ్ళిపోయినప్పుడు, విడిచి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇవాళ నేనున్నాను, బీజేపీలో సఫర్ అయ్యాను వ్యక్తిగతంగా, కానీ ఏ రోజున కూడా బీజేపీని హైకమాండ్ కానీ లేకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నేను తిట్టలేదు. తిట్టినట్టుగా ఒక వ్యక్తి సృష్టించి అపవాదులు వేసిన అన్ని దిగమింగుకున్నాను. అంతేగాని నేను బజార్ను పడి బీజేపీని చీటికి మాటికి తిట్ల. కానీ కమ్యూనిస్టులతో కూర్చున్నప్పుడు కానీ, మీతో కూర్చున్నప్పుడు కానీ, తెలుగుదేశంతో కూర్చున్నప్పుడు కానీ, రాష్ట్రానికి పనికొచ్చే విధానంలో బీజేపీని అలర్ట్ చేసిన మాట వాస్తవం. అది నా కర్తవ్యం, నా బాధ్యత. మీరు అలర్ట్ చేయండి. ఓకే. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు చాలా మన స్థాయికి తగ్గి మాట్లాడితే అది మన మన పెద్దరికానికి మంచిది కాదు. ఓకే గోపాలకృష్ణ గారు, చాలా చక్కటి విషయాలని చెప్పారు. చూద్దాం వడ్డే శోభనేశ్వర గారి ప్రశ్నలకి మరి ఎటువంటి సమాధానాలు వస్తాయి ఏంటి అనేది మనం వేచి చూద్దాం. నమస్కారం. నమస్కారం.